యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొస్తున్నాం. అది కూడా 2.5 lakhs ఎవ్రీబడి యూనివర్సల్ హెల్త్ కార్డ్, హెల్త్ సర్వీస్. ఇది తొందరలో అమల్లో వస్తుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఏ విధంగా చేయాలో దీనికోసం మనం వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అవి కూడా క్రియేట్ చేస్తున్నాం. అదే మరి జన ఔషధి స్టోర్స్ కూడా ఆల్ మండల్స్లో పెట్టాం. ఇది కూడా ఎస్టాబ్లిష్ చేశాం. జనరిక్ మెడిసిన్స్ కూడా అవైలబిలిటీలో పెట్టాం. అదే మరి ఫ్రీ పవర్ సెలూన్స్ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ ఇచ్చాం. ధోబీ గార్డ్స్ నేను చెప్పాను, అది కూడా చేస్తున్నాం. ఇంకొక పక్క 9 hours అగ్రికల్చర్కి ఇస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం గ్రాట్యుటీ ఇచ్చాం. 2 సెంట్లు 3 సెంట్లు నేను ముందే చెప్పాను. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్స్ 4 ఏళ్లలో కంపల్సరీగా ఇవ్వాలి. ఎవ్రీ కలెక్టరేట్లో ఎవ్రీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌస్ అండ్ హౌస్ సైట్. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీరు ఎన్యూమినేట్ చేసుకొని ప్రాపర్గా ఎక్కడ ఎవరికి లేకపోయినా వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు అంతా డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం కూడా మీరు ఒకసారి చూస్తే సెక్రటరీ మనం రియల్ టైమ్ గవర్నెన్స్లో ఆధార్ బేస్ చేసుకొని ఎవ్రీ సిటిజన్ అథెంటికేట్ చేశాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ పెట్టాం. సమగ్ర దీని ద్వారా కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏ విధంగా మేనేజ్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. జియో ట్యాగింగ్ చేశాం. అది టెక్నాలజీ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని క్రైసిస్ అప్పుడు అవి కూడా వర్కౌట్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ వీ కమిటెడ్. చాలా వరకు చేశాం. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే లాజికల్గా తీసుకెళ్తే దెన్ ఇట్ విల్ హెల్ప్ అస్. ఎప్పుడు కూడా ఒకసారి చెప్పిన తర్వాత అవన్నీ ఏ విధంగా అమలు చేయాలో చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇది చేసిన తర్వాత డిపార్ట్మెంట్ యొక్క ఫండ్స్, దాని తర్వాత P4 ఇవన్నీ చేసి మళ్ళీ ఆబ్జెక్టివ్ సోషల్ రీఇంజనీరింగ్, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్. ఇవి చేయగలిగితే పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ రివ్యూ. సో నేను అందుకనే దీన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ బ్రీఫ్గా చెప్పండి వాట్ యు ఆర్ డూయింగ్ ఈ స్పిరిట్లో బ్రీఫ్గా. ఇంకా 20-30 minutes టైం ఉంది మీకు. 35 minutes. Naik garu. Yes, sir. Sir, now our social welfare presentation, please. Yes, sir. Hello, sir. Very briefly, I will go, sir. Sir, exactly, sir. Sir, with regard to the social welfare, sir, as మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సార్ ఆల్రెడీ మన ఏవి ఫుల్ఫిల్ చేయలేదని చెప్పడం జరిగింది సార్. యాక్చువల్గా ఫీ రీయింబర్స్మెంట్ కాలేజెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ A momentous act ordinance has been already brought. అదేవిధంగా కొన్ని కేసెస్ అండర్ ట్రయల్లో ఉన్నాయి. సప్లాన్ ఫండ్స్ కూడా సార్ మనం ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్కి 20,000 crores సప్లాన్ ఇచ్చాము. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఆ పర్టికులర్ ఎస్సీ సప్లాన్లోనే ఖర్చు పెడుతున్నాయి. ఇప్పటి వరకు 36% ఖర్చు అయింది. అదేవిధంగా ఎస్టీ బ్లాక్ లాక్స్ ఇప్పుడు మీరే చెప్పి ఉన్నారు సార్, త్వరలోనే అది ప్రాసెస్ చేస్తాం సార్. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ ఎక్స్ప్లోరేషన్ ఏమన్నా ఫ్యూచర్లో 14 yearsకి తమరు ఇప్పుడు గైడెన్స్ ఇచ్చున్నారు. విల్ గో అకార్డింగ్లీ. అదేవిధంగా విద్యోన్నతి అని ఒక స్కీమ్ ఉంది సార్. దానికి ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి ఎస్సీ స్టూడెంట్స్కి ఇవ్వచ్చు సార్. యాక్చువల్గా ఏపీ స్టడీ సర్కిల్స్ని మనం రివైవ్ చేయడం జరిగింది సార్. హానరబుల్ మినిస్టర్ గారు కూడా డైరెక్షన్ ఇచ్చారు. అయితే అది కాకుండా కొంత ఢిల్లీ వెళ్ళి వజీరామ్ దగ్గర కోచింగ్ తీసుకునే పిల్లలకి ఏమన్నా ఒక 100 మంది పిల్లలకి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చినా అది ఎక్కువ కాదు సార్, 1 crore అవుతుంది. అట్లా ఏమన్నా మనకు ఆల్రెడీ పాత స్కీము 14-19లో ఇంప్లిమెంట్ చేశాం సార్. దట్ కెన్ లార్జర్ సెక్షన్స్ బెనిఫిట్ వచ్చేటిగా సార్. ఇఫ్ నెసరీ ఇంట్రెస్ట్ ఫ్రీ వాళ్ళు సక్సెస్ అయ్యే వరకు ఫైనాన్సింగ్ మోడల్. ఓకే సార్. ఒకసారి వాళ్ళు సక్సెస్ అయితే క్వాలిఫికేషన్స్ అప్గ్రేడ్ చేసుకొని ఒకసారి ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కెన్ డూ ఎక్సర్సైజ్ for upskilling, upgrading their skills and also higher education for settlement in life. Yes, sir. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే నో సెక్యూరిటీ ఈజ్ నీడెడ్, దే ఆర్ గివింగ్ మనీ. దానికి అడిషనల్గా మనం ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తాం. సో బర్డన్ విల్ బి లెస్ ఫర్ స్టూడెంట్స్.